లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ. అమ్మ మనకి ఎన్నో విశేషాలు చెప్పారు, ధర్మ సందేహాలు కూడా ఎన్నో తీర్చారు. ఈ రోజు ఫిబ్రవరి నెల 12 రాసుల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఫిబ్రవరి నెల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందమ్మా? ఇప్పుడు మనకి ముందుగా ద్వాదశ రాసుల వారికి చెప్పుకోయే ముందర గ్రహస్థితిని బట్టి ప్రతి నెల మనకి ఏ విధంగా ఉంటుంది, ఆ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి, వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి వీక్షణ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకి ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి, మంచి చెడు కూడా. కాబట్టి ఇప్పుడు మనం గ్రహస్థితిని తెలుసుకుందాం. ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది. మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది నడుస్తోంది. అలాగే కన్యా రాశిలో కేతువు యొక్క సంచారము, దాని తర్వాత వీళ్ళకి ఈ బుధుడు, శుక్రుడు, అలాగే కుజుడు కూడా అంటే మనకి ఈ మాస ప్రారంభంలో ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఈ యొక్క బుధుడు మారి ధనుస్సు నుంచి మకరంలోకి 20వ తారీఖు వరకు ఆయన మకర రాశిలోనే ఉంటాడు. తదనంతరం 20 తర్వాత నుంచి బుధుడు ఏమవుతాడు అంటే కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి కుజుడు కూడా ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ఒక చోట ఇంచుమించు 5-6 తారీఖుల్లో మనకి కుజుడు కూడా మార్పు చెందడం అనేది ఉంటుంది. అంటే కుజుడు ఇక్కడ ధనుస్సు రాశి నుంచి ఆయన స్వక్షేత్రమైన మకర రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ శుక్రుడు కూడా మనకి ఫిబ్రవరి 12 నుంచి ఆయన కూడా ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం. ఫిబ్రవరి 14న రవి మకరంలో నుండి కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు మీనరాశిలో సంచారం చేయడం. చంద్రుడు మనకి ఫిబ్రవరి మాసంలో చిత్తా నక్షత్రం అంటే కన్యా రాశి నుండి మళ్ళీ మాసం అంతా తిరిగి మళ్ళీ కన్యా రాశితోనే ఆయన అక్కడ ఈ మాసం ముగించడం అనేది, ఈ మాసంలో ఆయన సంచారం అనేది జరుగుతుంది. ఈ నెల గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది. కాబట్టి దీన్ని బట్టి మన మిగిలిన ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు, వాళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏమిటి, అంటే వాళ్ళు ఎదుగుదలకు ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, సంతానంలో కావచ్చు, అంటే వాళ్ళ వివాహ విషయాల్లో కావచ్చు, అన్నింటికీ మనం ఇప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. ద్వాదశ రాశుల్లో మరో రాశి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుందమ్మా? కర్కాటక రాశికి రాశాధిపతి వచ్చి చంద్రుడు. కర్కాటక రాశిలోకి మనకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి. అయితే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అనేది నడుస్తోంది వీళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి. అయితే దానికి అష్టమ శని వాళ్ళతో గత కొంతకాలంగా కొంతమందికి కాస్త ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను కొన్ని రకాలైన ఇబ్బందులు, అంటే ఉద్యోగాల్లో మార్పుల వల్ల కావచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా వ్యాపారంలో కాస్త చిత్తగా కాస్త లాభ నష్టాలు కాస్త ఎక్కువగా ఉండడము, లేదా డబ్బులు ఎక్కడైనా ఇచ్చి మోసపోవడము, లేదా డబ్బులు ఎక్కడైనా స్ట్రక్ అయిపోవడము, ఇలాంటి వాటితో కాస్త కర్కాటక రాశి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవం. అయితే వీళ్ళకి ఈ మాసంలో కానీ చూసుకుంటే రాజ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అందులో మొన్నటి వరకు ఆయన వక్రీకరించి ఉన్నాడు. ఇప్పుడు వక్రత్యాగం పొంది అంటే రుజుమార్గాన ప్రయాణించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ గురువు రుజుమార్గాన్ని ప్రయాణిస్తున్నాడో కొంత అనుకూలమైన ఫలితాలు ఈ మాసంలో వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే నవమ స్థానంలో రాహు యొక్క సంచారము, అలాగే వీళ్ళకి కేతువు అంటే తృతీయ స్థానంలో కేతువు కాబట్టి ఎవరితోనైనా కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలు, అంటే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు, లేకపోతే మనం ఈ పని చేద్దాం ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు, ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఇక్కడ నవమ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క రాహు సంచారం అనేది నడుస్తోందో తండ్రి ఆరోగ్య విషయాలు, అంటే నవమ స్థానం పూర్వపుణ్యస్థానము, పితృస్థానంగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి స్థానంలో రాహు యొక్క సంచారం అనేది నడుస్తోంది కాబట్టి తండ్రి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వహించాలి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువుకునే విషయాల్లో గత మాసంతో పోలిస్తే ఈ మాసంలో కాస్త శ్రద్ధ వహించడం, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావడం, దూర విద్య, విదేశీ విద్య, లేకపోతే వాళ్ళకి ఏదైతే చదువు నచ్చిన కోర్సు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో దాంట్లోనూ
వాటిలో కాస్త ముందుకు వెళ్ళడం, లేదా ఎవరైనా వేరే దేశాల్లో చదవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం, స్కాలర్షిప్స్ కోసం వాటి కోసం అప్లై చేసే వాళ్ళు అప్లై చేయడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే వ్యాపార పరంగా కానీ అలాగే ఉద్యోగ పరంగా కానీ చూసుకుంటే సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కాస్త వాళ్ళకి ఒత్తిడి అనేది ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి చేసే వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా దృష్టి పెట్టాలి, చదువు మీద దృష్టి పెట్టాలి. గత మాసంతో పోలిస్తే బాగుంటుంది, కానీ అనవసరమైన గొడవలకి వెళ్ళకూడదు. విద్యార్థులు కూడా అనవసరమైన గొడవలకి వెళ్ళడం, లేకపోతే చూడండి ఈ ఉద్యోగాల్లోనైనా కావచ్చు, విద్యార్థులకైనా కావచ్చు, ఈ స్నేహాలు ఉంటాయి స్నేహితుల వల్ల. ఆ స్నేహితుల్లో ముఖ్యంగా ఎవరైనా స్త్రీలు ఎవరైనా ఉంటే అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది తప్పనిసరిగా వీళ్ళు వహించడం అనేది చేయాలి. అలాగే ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు కాస్త ఎవరైనా స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలి, లేదా ఏదైనా ఒక ఇల్లు చూడాలి, కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి వాటికి సంబంధించిన విషయాలు అవన్నీ ముందుకు వెళ్ళడము, వాటికి కావాల్సిన రుణాలు మాత్రం లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ప్రేమ వ్యవహారాల్లో కావచ్చు, లేదా పెద్దలు కుదిరించిన వివాహాలు ఏవైనా ఉన్నా కూడా అవి కూడా వీళ్ళకి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కాస్త అవకాశాలు సామాన్యంగా ఉండడం, వచ్చిన అవకాశాలను తప్పనిసరిగా సద్వినియోగం అనేది చేసుకోవాలి. భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, వేటిలోనైనా సరే వీళ్ళకి ఏమవుతుందంటే సప్తమ స్థానంలో వీళ్ళకి ఈ యొక్క కుజుడు ఉచ్చ స్థితిని పొంది ఉన్నాడు, సప్తమాధిపతి వెళ్ళి ఆశ్రమంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళకి చిన్న చిన్న ఏవో ఒక చిన్న చిన్న ఏ మాటలు కావచ్చు ఏవో ఒకటి వస్తుంటాయి, కానీ అవేమి ఏదో విడిపోయేలానో కొట్లాడుకునేలానో ఉండవు. ఏవో ఒకటి అప్పుడప్పుడు భార్యాభర్తల విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కాస్త అనుకూలంగానే ఉంటుంది కాస్త. ఎందుకంటే వీళ్ళకి ఈ యొక్క గురువు యొక్క దృష్టి ధనస్థానం మీద ఉండడం వల్ల, అందులో ఈ రుజు మార్గాన్న వస్తున్నాడు కదా గురువు, కాబట్టి ఆర్థిక పరంగా ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే గత కొంతకాలంగా ఏవైతే వీళ్ళు ప్రయత్నాలు విఫలం అవుతున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుందమ్మా. పనులన్నీ కూడా ముందుకెళ్తాయి. ఆరోగ్య విషయాల్లో కాస్త సమయానికి భోజనం చేయడం, నిద్ర, ఇలాంటి విషయాల్లో కాస్త ఆరోగ్య విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా తీసుకుంటే మిగిలిన అన్ని విషయాలు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. ఈ మాసం కొంత వీళ్ళకి జీవితంలో వీళ్ళు జరిగే మంచి మార్పుకి మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలత ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ మాసంలో వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా, లేదా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం, లేదు మనకి గుళ్ళల్లో జంట పాములు ఉంటాయి చెట్ల కింద, అక్కడ వాడి దగ్గరికి వెళ్ళి కాస్త చెమ్ముడు నీళ్లు పోసి కాస్త విభూది బొట్టు అది పెట్టి వచ్చి బెల్లం ముక్క ఏదో నైవేద్యం పెట్టి రావడం, ఇలాంటివి చేయడం. ఆ రావి చెట్టు చుట్టూరా 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రతి సోమవారము శనివారము నియమాలతో ఉండడం. ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని ఒకటి నడుస్తోంది కాబట్టి ఈ శని భగవానుడికి అధిష్టాన దేవత ఈశ్వరుడు కాబట్టి సోమవారము శనివారము నియమాలు పాటించడం ద్వారా ఈ ప్రతికూల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గడం అనేది ఉంటుందమ్మా. ఓకే అమ్మ, సింహరాశి వారికి మరి ఫిబ్రవరి నెల ద్వాదశ రాశులలో సింహరాశి అనగానే చాలా మందికి అమ్మ గొప్పడివిరా నువ్వు అని మాట అనేస్తూ ఉంటారు. మరి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందమ్మా? సింహరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు వీళ్ళకి రాశ్యాధిపతి వచ్చి ఇప్పటి వరకు షష్టమ స్థానంలో ఉండి మాసం మధ్యలోంచి సప్తమ స్థానంలోకి వెళ్తాడు. ఆ వెళ్ళడం కూడా ఎలా వెళ్తాడంటే శనితో కలిసి ఉంటాడు ఈయన. అందులో మళ్ళీ ఇక్కడ శని భగవానుడు చూస్తాడు, తన రాశిని మళ్ళీ తన విశేష దృష్టితో ఇక్కడ రవి కూడా చూసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకు చూసుకున్నప్పుడు ఈ జాబ్స్, గవర్నమెంట్ జాబులు కావచ్చు, లేకపోతే ఏవైనా విషయాలు, ఇలాంటి విషయాల్లో కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే రవి ఎప్పుడైతే ఫిబ్రవరి 14 వెళ్ళిపోయినా కూడా మళ్ళీ కుజుడు ముందుగానే ఫిబ్రవరి 6వ తారీఖున వచ్చి చేరతాడు కాబట్టి ఇక్కడ అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ సప్తమ స్థానంలోకి ఎప్పుడైతే రవి వెళతాడో భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, అలాగే భాగస్వామి వ్యాపారంలో కావచ్చు, ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు, లేకపోతే పూర్తిగా మాటలు తెలియకుండా మాట్లాడాలంటే విషయాన్ని తెలిసేయకుండా
మాటలు వదిలేయడం ఇలాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. అందులో ద్వితీయ స్థానంలో కేతు ఉంటాడు. ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడో వాక్స్థానంలో కేతు ఉండేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో ఉండదన్నమాట. ఆ ఇరిటేషన్ కావచ్చు, వాడి వల్ల కావచ్చు, కొన్ని అపనిందలు లేదా ప్రత్యేకంగా ఒక ఆర్థికపరమైన విషయాల్లో మాట్లాడేటప్పుడు అయితే డబ్బు నష్టపోవడం, భార్యాభర్తల విషయాల్లో అయితే భార్య లేక భర్త కొద్దిగా దూరం అవ్వాలనే ఆలోచనలు వచ్చేయడం, లేకపోతే ఏదో గొడవలు పెద్దగా అయిపోవడం. ఏదైనా సరే చూడండి, మనకి పెద్దవాళ్ళు అందుకనే చెప్తారు, మాట ఎప్పుడు కూడా నిలకడగా ఉండాలి, మాట కాస్త సున్నితంగా ఉండాలి, మాటను బట్టే మన జీవితం ఉంటుంది అని చెప్పి. కాబట్టి సింహరాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు మాత్రం ఈ మాసంలో ఖచ్చితంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. లేకపోతే అనవసరమైన గొడవలకి, వివాదాలకి గురి అయ్యే అవకాశం, అవమానాలకి, అంటే వీళ్ళు వాదించడం కాదు, అవతల వాళ్ళ వల్ల వీళ్ళు కూడా అవమానాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త అనేది ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా కాస్త కొంచెం మీకు రావాల్సిన డబ్బులు కానీ, లేకపోతే చూడండి కొంతమందికి పెన్షన్దారులు ఉంటారు, కొంతమంది ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, లేదా అవి ఆలస్యం అవ్వడం, ఒకవేళ జీతం వచ్చినా కూడా వెంటనే ఖర్చు అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే శుక్రుడు ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎప్పుడైతే శుక్రుడు దశమంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుందో వాళ్ళు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లేదా క్రియేటివిటీ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది, అంటే వాళ్ళకు ఎదుగుదల అనేది కనబడుతుంది. అంటే వీళ్ళు తెలివితేటలతో చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త ఆ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కావచ్చు, వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుందమ్మా. అలాగే విద్యార్థులు మాత్రం కాస్త మంచి అవకాశాలు లభిస్తే వాళ్ళు కూడా కొద్దిగా శ్రద్ధ అనేది ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి మరి సప్తమాధిపతి అయిన చతుర్థాధిపతి అయిన కుజుడు కూడా వెళ్ళి షష్టమ స్థానంలో ఉన్నాడు. అలాగే ఈ తెలివితేటలకి, క్రియేటివిటీ రంగానికి సంబంధించిన అధిపతి ఏమో వెళ్ళి వీళ్ళకి నవమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి ఇక్కడ మాత్రం అనుకూలమైన విషయాలు అనేవి జరుగుతాయి. అలాగే పంచమాధిపతి, సంతానానికి అధిపతి అయిన కారకుడు ఎవరైతే గురువు ఉన్నాడో ఆ గురువు కూడా వెళ్ళి మిత్రక్షేత్రంలో ఉండడం, మళ్ళీ ఈ యొక్క సింహరాశిని చూడడం వల్ల సంతానం లేని వానికి సత్సంతానము, అలాగే వంశాభివృద్ధి, గత కొంతకాలంగా ఏమైనా సంతానం లేదు, కాస్త మేము శారీరకంగా కొంత ఇబ్బందులు పడ్డాము, మాకు పిల్లలు పుట్టరు అనుకున్న వాళ్ళకి, ఎవరైనా దత్తత తీసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఈ IVFలు చేయించుకునే వాళ్ళకి కానీ తప్పనిసరిగా వాళ్ళ శుభవార్తలు వినడం అనేది ఉంటుందమ్మా. అలాగే ఈ ప్రేమ వ్యవహారాలు వాటికి సంబంధించిన విషయాల్లో కాస్త కొంచెం జాగ్రత్త లేదా ఆలస్యము అయ్యే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అంటే వీళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకునేప్పుడు జాగ్రత్త ఉండడం లేదా వీళ్ళు ఆలస్యం అవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం మీద సింహరాశి వాళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం, కాస్త శుభ ఫలితాలు కూడా ఉండడం. అయితే మిగతా గ్రహాల వల్ల కొంత అనుకూలత లేకపోయినా కూడా ఈ యొక్క గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కాస్త ఏ అడ్డంకులు వచ్చినా కూడా ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ యొక్క మనకి ఈ దత్తాత్రేయుల యొక్క ఆరాధన లేదా లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పారాయణ చేసుకోవడము, ప్రతిరోజు కూడా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఇంట్లో ఉంటే ఓకే, లేకపోతే వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు ఎవరి దగ్గరైనా కూడా రోజు ఒక తులసి దళాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవడం ద్వారా వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందమ్మా.